ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగన్ చేస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మస్థానాన్ని పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు వచ్చింది. అంటే 100% ఆస్తి విలువ ఏంటంటే 20,000 కోట్లు. సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు సంపాదిస్తే ఆ పాలు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అనే ఆలోచన మాత్రం చేయదు. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు, నేను అధికారంలో రావాలని పార్టీ పెడతారు, తప్పలేదు. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టారంట. సరే 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. పోటీ చేస్తే 350 ఓట్లు రావడానికి మొత్తం ఇప్పటిదానికి సిద్ధంగా ఉన్నారు. మా ఇంటికి వచ్చి ఎవరు పొందట్లేదు, మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో 100 ఉన్నారు. కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు గుర్తుడు పని మీద నాతో వెంకటేష్ గౌడ్కో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగన్కి తెలియజేస్తా ఉన్నా. అలా కాదు 2019 ముందులాగా మేము వెళ్ళి కూడా జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెన్షన్ ఇవ్వయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేయించాలంటే ఈ రోజు కాదు రేపు రా ఎల్లుండి రాని కావాలని కోరుకుంటారా? లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూర్చుందో తెలియదు, కానీ అబ్బా 5 గోని పెన్షన్ అక్క 5 గోని పెన్షన్. కాబట్టి ఆలోచన చేయండి. రేపు వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పెద్దవాళ్ళు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు, ఎదవ ఏమని రాస్తాడు, అయ్యా ట్యాబ్లు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడు అడుగుతూ ఉన్నా, మీ మనవరాళ్ళు 5వ క్లాసు 6వ క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబ్లు చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబ్లు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగనన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని ఏం బుద్ధిగా మీది? మా బిడ్డలు ఈ పేద బిడ్డలు జగనన్న ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనోడంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుకుంటారంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ
బాగా చదువుకోవాలి. మరి సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి గౌరవ శాసనసభ్యులు మరి వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి సామాజిక సాధికారతం అనేది మరి గతంలో నుంచి కూడా మనం వింటున్నాం. కేవలం ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో కేవలం ఈ వెనుకబాటుకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం అన్ని ప్రభుత్వాలు ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి జగనన్న ప్రభుత్వంలో మరి వెనుకబాటుకు గురైన ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం వైపు నడిపిస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు మరి చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపించడం జరుగుతుంది. దానికి నిదర్శనం మరి ఆయన మొట్టమొదటి క్యాబినెట్ కూర్పులో మనం చూసుకుంటే మరి ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు. ఈరోజు 70% మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే మరి దాంట్లో 80% అంటే నలుగురికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఇదే జిల్లా నుంచి మరి మన వెనుకబాటు ఏదైతే మన డిప్యూటీ సీఎంగా మరి నారాయణ స్వామి గారు ఉండడం జరిగింది. మరి అదేవిధంగా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను మరి ఈరోజు ఈ రాష్ట్రానికి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది మరి ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం పార్టీ మరి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలు అంటే మా పేటెంట్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం మరి 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి ఏనాడు కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్సీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు, మైనార్టీల గురించి ఆలోచన చేయలేదు. కేవలం వీళ్ళందరినీ కూడా ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను పూర్తిగా విస్మరించిన మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకు కూడా ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు 50% ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడా ఈరోజు మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు కల్పించి మరి వాళ్లకు కూడా సముచిత స్థానం కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు ఎక్కడ కూడా సామాజిక సాధికారత బస్ యాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయా సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వేలాది మందిగా మరి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మా వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చారు మా గ్రామానికి, మా ఊరికి అని చెప్పి మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో ఈరోజు స్వాగతం పలకడం కానీ మరి ఈరోజు మనం చూస్తుంటే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో కూడా పాల్పంచుకోవడం